బాగుంది 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 రెడ్ బ్యాగ్ బాగుంది 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 సూపర్ సార్ ఎలా ఉంది సార్ మూవీ బాగుందన్న చాలా బాగుంది భయ్య చాలా బాగుంది. నేను దీంట్లో వన్ ఆఫ్ ది విలన్స్ నేను చేశాను. నా పేరు దయా, యాక్టర్ దయా. నేను డక్లాస్ అనే క్యారెక్టర్ చేశాను. చాలా భయంకరమైన విలన్ క్యారెక్టర్ అనమాట. రెడ్ బ్యాగ్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ ఐ ప్లేడ్. ఇట్ ఇస్ వెరీ చూడని వాళ్ళకి ఏం చెప్తారు సార్? నైస్ మూవీ, చూడండి. మీకు ఎవ్రీథింగ్, నీకు ఆర్ఆర్ కానీ అన్నీ బాగుంటాయి, నీకు సాంగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఐ విల్ ఎంజాయ్ ద మూవీ. ప్లీజ్ డూ వాచ్ ఇట్. కంగ్రాచులేషన్స్ ఫర్ టీమ్ రెడ్ బ్యాగ్, రవికుమార్ గారి డైరెక్షన్ అండ్ ఆల్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఫిలిం చాలా బాగుంది. మ్యూజిక్ వైజ్ కానీ అన్ని రకాలుగా ఫిలిం సక్సెస్ కొట్టాలి. మంచి సక్సెస్ తోటి టీంతో పాటు రవికుమార్ గారికి యాక్టర్స్ అందరు కూడా కొత్త వాళ్ళని మరింత ఉత్సాహంతో ఇంత హై క్వాలిటీతోటి అవుట్పుట్ ముందుకు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సక్సెస్ రేట్ అయితే ఉంటుంది. అండ్ కంగ్రాచులేటింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద టీమ్ రెడ్ బ్యాగ్. ఇప్పుడే రెడ్ బ్యాగ్ సినిమా చూశాను. నిజంగా నెక్స్ట్ లెవెల్ స్టోరీ అనమాట. అసలు ఉమెన్ ట్రాఫికింగ్ గురించి అయితే చాలా బాగా చూపించారు. రవికుమార్ గారు డైరెక్టరు మంచి స్టోరీ తీసుకొని ఇప్పుడు సమాజంలో జరిగేదాన్ని, లేడీస్ గురించి జరిగేదాన్ని అయితే చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ ఉమెన్స్ గురించి చూపిస్తూ ఉంటారు. సెకండ్ హాఫ్ అయితే ఆ ఎమోషనల్, అంటే మదర్ డాటర్ మధ్య ఉన్న ఎమోషన్ కానీ, ఆ రాశి గారి పర్ఫార్మెన్స్ కానీ అందరూ చాలా అంటే చాలా బాగా చేశారు. స్టోరీ చాలా ఆ బ్యాగ్ చుట్టూ ఉంటుంది. ఆ బ్యాగ్లో ఏముంది అనేది, దాని చుట్టూ విలన్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు అనేది చాలా క్లియర్గా చూపించారు. సో ప్రొడ్యూసర్ గారు అయితే హరి గారు ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని ఒక మంచిది ఆడియన్స్కి ఇవ్వాలని చాలా అంటే చాలా ఒక సెలెక్టివ్గా స్టోరీని సెలెక్ట్ చేసుకొని మంచి కంటెంట్ ఇచ్చారనమాట. ఇదైతే బ్లాక్ బాస్టర్ సినిమా, అందులో నో డౌట్ అనమాట. అందరూ పర్ఫార్మెన్స్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట సినిమా. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, అసలు ఆ నలుగురు లేడీస్ అయితే చేసిన పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో అక్కడక్కడ కామెడీ ఉన్నా కానీ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ మంచి స్టోరీ ఉంది. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు. సో కంటెంట్ అయితే చాలా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో రవికుమార్ గారు మంచి స్టోరీని తీశారు. ఇలాగే మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాం. సో చాలా చాలా బాగుంది. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా రెడ్ బ్యాగ్. ఆ రెడ్ బ్యాగ్లో ఏముందో తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. భయ్య ఎప్పుడు చూసామయ్యా రెడ్ బ్యాగ్ సినిమా, తెలుగు సినిమా, మన తెలుగు సినిమా. చిన్న చిన్న సినిమాలు అది అంటారు కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా భయ్య. కబీర్ సింగ్ దుహాన్ గారు అండ్ రాశి గారు, మౌనిక మిశ్రా, ప్రసాద్ బెహర్ గారు కలిసి నటించారు. సినిమా అద్భుతంగా ఉంది. అండ్ హ్యూమన్ ట్రాకింగ్, అంటే మహిళలపై అసభ్యకరంగా మనం వేషాన్ని ముద్రేస్తాం కదా, సో అలా కాకుండా వాళ్ళ అంటే నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు. అద్భుతంగా ఉంది. హరి గారు ప్రొడ్యూస్ హ్యాట్సాప్ అండి. అండ్ రవికుమార్ గారు మీకు ఇంకా హ్యాట్సాప్ అండి. ఖచ్చితంగా అంటే ఈ సినిమా అంటే ఇలాంటి రోజుల్లో ఈ సినిమాలు ఖచ్చితంగా రావాలి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు గాను సో తగినట్టుగా ఖచ్చితంగా చూపించారు. మౌనిక మిశ్రా యాక్టింగ్ వేరే లెవెల్. అండ్ కబీర్ దుహాన్ సింగ్ గారు కూడా పర్ఫార్మెన్స్ అదిరిపోయింది డాన్ క్యారెక్టర్లో. రాశి గారు కూడా ఇచ్చిపడేశారు క్యారెక్టర్. అంటే ఒక అమ్మతనంగా తెలుగు, అంటే చాలా సినిమాల్లో మనం తను ఒక హీరోయిన్గా చూసాం. ఇందులో ఒక అమ్మతనంగా చాలా అద్భుతంగా చూపించారు. ఆ అమ్మాయి కూడా బాగా చేసింది. అండ్ ఆ నలుగురు పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. మౌనిక మిశ్రా యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ప్రసాద్ బెహర్ గారు అయితే ఇంకా జీవించేశారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ ఈ రెడ్ బ్యాగ్ ని ఆదరించాలి కూడా, ఎందుకంటే ఈ రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు రావాలి ఇంకా. సో అద్భుతంగా ఉంది. క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్. అండ్ ఇంటర్వెల్ సీన్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ కూడా ఎవరు ఊహించారు భయ్య, చెప్తున్నా కదా. ఖచ్చితంగా ఈ సమాజం తగ్గట్టు ఈ సినిమాలు ఖచ్చితంగా రావాలి, ఇలాంటి సినిమాలు. ది రెడ్ బ్యాగ్ అందరూ చిన్నప్పుడు వేసుకుంటారు స్కూల్ బ్యాగ్, నేను చూసిన రెడ్ బ్యాగ్. నిజంగా అందరూ చూడాల్సిన సినిమా కూడా రెడ్ బ్యాగ్. చాలా బాగుంది నిజంగా. డైరెక్టర్ బై రవికుమార్ అండ్ ప్రొడ్యూసర్ బై హరి గారు చాలా చక్కటి మూవీ అందించారని చెప్పుకోవచ్చు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో మెయిన్గా నలుగురు లేడీస్ అద్భుతంగా ఫైట్ సీన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, విజువల్స్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, ఫస్ట్ హాఫ్ కానీ, సెకండ్ హాఫ్ కానీ ప్రతిదీ కూడా ఎక్కువ దగ్గర కూడా నెగిటివ్ లేకుండా, అసలు మైనస్ లేకుండా సినిమా తీయడం అంటే చాలా గొప్ప విషయం చెప్పొచ్చు. నాకు మెయిన్గా బాగా నచ్చింది ఏమంటే ఇంటర్వ్యూలో ఒక సీను, అదే ఇంత బాగా తీసారనే ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. అంటే తల్లి కూతుర్ల బంధం ఏ రకంగా చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. సిట్టింగ్లో థమ్స్ అప్ డైరెక్టర్ గారి హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కటి చూడని చెప్పొచ్చు. ఇంకా ఫైట్ సీన్స్, అమ్మాయిలతోని ఫైట్ సీన్స్, అంటే గతంలో ఎప్పుడో డాన్స్ సినిమా అప్పుడు అమ్మాయిలు ఫైట్ సీన్స్ చూసాము, అలాంటి మాస్
రఫ్ రస్టిక్ ఉన్నటువంటి ఫైట్ సీన్స్ పెట్టడం చాలా బాగుంది. అదేవిధంగా సినిమాలో అమ్మ క్యారెక్టర్ చేసినటువంటి రాశి గారు చాలా చక్కగా అనిపించారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఎంత క్యూట్గా ఇట్లాంటి సినిమాలు కదా తీయాల్సిన సినిమా ఫీలింగ్ ఉంది. కామెడీ విషయం మాట్లాడితే ప్రసాద్ బిహారీ గారు ఏమన్నా కామెడీ చేశారా, ఫన్ చాలా ఫన్ క్రియేట్ చేశారు. సత్య గారు, వెన్నెల కిషోర్ ఏ రకంగా అయితే కామెడీ క్రియేట్ చేశారో అలాంటి కామెడీ సినిమాకి ఈ సినిమాని తన భుజాల మీద తీసుకెళ్ళారు ఎవరంటే ప్రసాద్ బిహారీ గారు. చాలా బాగుంది. సిద్ధి శ్రీరామ్ గురించి మాట్లాడాలి. చాలా చక్కటి సాంగ్, ఒక సాంగ్ తల్లి సాంగ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. అమ్మతనాన్ని చాలా గొప్ప ఇప్పించడం చాలా కొత్తగా అనిపించింది అనమాట. ఇంత మంచి సినిమాని ఎంకరేజ్ చేయకపోతే ఇంకెందుకు అన్న ఫీలింగ్ ఉంది. అంటే తల్లి కూతురు యొక్క బంధం గురించి చాలా బాగా, ఉమెన్ టాపిక్ ఈ మధ్య లేదంటే అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళని వ్యభిచారంగా మారుస్తున్నటువంటి ఈ సమాజంలో ఒక అమ్మాయిలు ఏ రకంగా వాళ్ళ సమాజాన్ని ఎదుర్కొన్నారు, ఏ రకంగా వాళ్ళ యొక్క కళ నెరవేర్చుకున్నారు అనే పాయింట్ చాలా గొప్పగా చూపించారు. ప్రతి ఒక్క అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా 18+ మించి ఉన్నదంటే అర్థం చేసుకుని ఎంత మంచి కంటెంట్ ఉంది. నిజంగా ఈ సభ్య సమాజంలో ఇలాంటి సినిమా ప్రతి ఒక్క చూడాల్సిన సినిమా అన్నమాట. క్లైమాక్స్ మాత్రం మీరు ఎప్పుడు ఊహించరు, అంత కొత్త అనిపిస్తుందన్నమాట. దీనికి పార్ట్ 2 రావాలని మనస్ఫూర్తి కోరుకున్నా. క్లైమాక్స్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్, చాలా అంటే మిస్మరైజింగ్ విజువల్స్, అసలు అదిరిపోయే సినిమాటోగ్రఫీ, ఊహించని క్లైమాక్స్, అసలు చాలా ఆకట్టుకునే పాటలు కూడా సినిమాకి చాలా ప్రెస్ అని చెప్పొచ్చు. ఎటకెళ్ళకైతే అందరికి పండుగ అన్నమాట. సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. దాయి దాయి దామా అదిరిపోయింది భయ సినిమా. నిజంగా నీళ్ళలో ఉంటుంది చేప, ఎంత క్యూట్ ఉంది భయ హీరోయిన్ పాప. సినిమాలో ప్రతి కూడా అన్ని కూడా అన్లిమిటెడ్ దొరుకుతుంటాయి అన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. వాషింగ్ పౌడర్ నిర్మా ద రెడ్ బై సినిమా చూడకపోతే మీ కర్మ. వెంటనే సినిమాని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే రెడ్ బ్యాగ్ సినిమా చూశాను. ఇంకా 4 అమ్మాయిలు చేసిన ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్లు, అబ్బా ఏం చేశారు అమ్మాయిలు పోయా ఎరగది చేశారు అంతే. ఈ రోజుల్లో అబ్బాయిలే కదా అమ్మాయిలు కూడా అబ్బాయిలకి మాత్రం తక్కువ చేస్తారు. ఈ సినిమా చూస్తే అర్థమైంది. ఇంక ఈ సినిమా ప్రతి ఒక్క అమ్మాయిలు చూడాలి, ప్రతి ఒక్క అమ్మాయిలు ఈ సినిమాని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎందుకంటే లైఫ్లో వాళ్ళ జీవితాల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్కరి పరిస్థితులు అనమాట. ఎవరెవరు ఎన్నెన్నో బాధలు ఉంటాయి, అందరికీ అవి చెప్పుకోలేరు. కాబట్టి అమ్మాయిలు పడే బాధలు కానీ, అమ్మాయిల చుట్టూ తిరిగే ఈ స్టోరీ చాలా బాగుంది. అలాగే ఇందులో చేసిన ఈ కమెడియన్లు కానీ, యాక్టర్లు కానీ, విలన్లు కానీ అందరూ యాక్టింగ్ ఎవరు తగ్గట్టు వాళ్ళు ఇచ్చి పడేశారు. 4 అమ్మాయిలు అయితే ఈ అమ్మాయిలు చేసే ఫైట్లు కానీ, ఈ అమ్మాయిలు చేసే కామెడీలు కానీ, అమ్మాయిలు చెప్పే డైలాగులు కానీ, ఈ అమ్మాయిలు చేసే రొమాన్సులు కానీ, అబ్బా ఏమాడ 4 అమ్మాయిలు చూస్తూనే ఉంటాం అంతే ఇంకా. కాబట్టి ఈ సినిమాలో అలాగే రాశి గారు కూడా, కాబట్టి ఆమె క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. సినిమా అయితే ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ సినిమాలో ఉన్న సాంగ్స్, మ్యూజిక్ అయితే విన్నట్టు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ నుంచి లాస్ట్ సాంగ్ వరకు సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అలాగే బీజిఎం కూడా, ఈ బీజిఎం కూడా చూస్తా ఉన్న సేపు ఏంటంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా థియేటర్లో కూర్చొని కదలేకపోయాం. అంటే కారణం ఏంటంటే ఈ మ్యూజిక్ కానీ, యాక్టింగ్ కానీ, యాక్షన్ కానీ అన్నీ, ఈ డ్రామా మొత్తం వేరే లెవెల్లో ఉన్నట్టు. అలాగే ఈ క్లైమాక్స్ అయితే క్లైమాక్స్ సీన్లో మంచి మెసేజెస్ ఇచ్చారు. ఈ తల్లిదండ్రులు ఒక ప్రేమ కానీ, తల్లిదండ్రులకు ఉన్న వాల్యూస్ కానీ అన్నీ కరెక్ట్గా పెట్టారు ఈ సినిమాలో. కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు అయితే ఖచ్చితంగా చూడాలి. అలాగే అమ్మాయిలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి. ఈ సినిమా చూసిన తర్వాత ఒక మంచి మెసేజ్ అనేది ఖచ్చితంగా మీకు వస్తుంది. ఈ సినిమాకి అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమాకి డబ్బులు కూడా బాగా రావాలి. అలాగే ప్రొడ్యూసర్ గారు హరి గారు, డైరెక్టర్ గారు రవికుమార్ గారు అందరూ కష్టపడి తీసినట్టున్నారు. కాబట్టి ఈ సినిమా ఒక పెద్ద హిట్ కొట్టి ఈ సినిమాకి ఒక 100 కోట్ల ఆదాయం వచ్చేట్టుగా చేయాలని అందరికీ టీం అందరికి ఆల్ ద బెస్ట్. జనాలందరూ ఖచ్చితంగా చూడాలి. హాయ్ అండి, ఇప్పుడే రెడ్ బ్యాగ్ మూవీ చూడటం జరిగింది. కంటెంట్ అయితే చాలా బాగుందండి. ఇప్పుడున్న సోషల్ మెసేజ్ ఉన్న మూవీ ఇది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్లో ఉమెన్స్ ట్రాపింగ్ ఎక్కువ జరుగుతుంది కదా, ఉమెన్స్ ట్రాపింగ్ గురించి డైరెక్టర్ రవికుమార్ గారు చాలా బాగా చూపించారు విజువల్ పరంగానే. నెక్స్ట్ ఇది స్టోరీ కూడా చాలా కొత్తగా ఉందండి. మ్యూజిక్ విషయానికి వచ్చిన చాలా బెస్ట్ మ్యూజిక్ అని చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఈ సినిమాలో మనకి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉమెన్స్ గురించి చాలా ఘోరాల నేరాలు జరుగుతున్నాయి. ఉమెన్స్ ఎంత భద్రంగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది పర్ఫెక్ట్గా చూపించారండి డైరెక్టర్ రవికుమార్ గారు. ఇంకా ప్రొడ్యూసర్ హరి గారు కూడా చాలా మంచి స్టోరీ, మంచి సబ్జెక్ట్ని ఎంచుకొని సోషల్ మెసేజ్ ఇస్తున్నారు జనాలకి. ఈ మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అందరూ వచ్చి కలిసి చూడదగ్గ మూవీ. మన రెడ్ బ్యాగ్ ఒక బ్యాగ్ చుట్టూరు తిరుగుతుందండి, ఒక రెడ్ బ్యాగ్ చుట్టూరు ఈ మూవీ అయితే తిరుగుతుంది. సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్ కింద చెప్పుకోవచ్చు ఈ మూవీ. సో అందరూ కూడా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే మూవీ మన రెడ్ బ్యాగ్ మూవీ. బాగుంది. ఎమోషన్ అండ్ కామెడీ రెండు మిక్స్ చేసి బాగా చేశారు. అండ్ సెంటిమెంట్స్, ఫైట్స్ బాగున్నాయండి. గర్ల్స్ ఫైట్స్ అన్నీ సూపర్ ఉన్నాయి. క్లైమాక్స్ బాగుంది, సూపర్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే రెడ్ బ్యాగ్ చూశాను. మూవీ చాలా బాగుంది భయ్య. అందుకే రెడ్ షర్ట్ వేసుకొచ్చాను, హిట్ అవుతుంది కాబట్టి సినిమా చాలా బాగుంది భయ్య. డైరెక్టర్ ఎవరో కానీ బాగా తీశారు. లేడీస్ చిన్నప్పటి నుంచి ఎలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారో
ఇది ఎలా ఉంటుంది, ఎలా జీవితంలో ఎలా బతకాలి అనేది చూపించారు. సాలిడ్గా నిలబడాలి లేడీస్ అనేవాళ్ళు, ఎందుకంటే మన చుట్టూ జరుగుతూ ఉంటాయి కదా, ఎన్నిటికైనా సరే నిలబడాలి, మగోడిలాగా ధైర్యంగా ఉండాలి లేడీస్ అనేది. ఎందుకంటే గట్స్ ఉంటేనే ముందు బతికేది జీవితంలో, లేవదే చాలా ఇబ్బందులు ఫేక్ చేస్తారు. అంటే ఉంటాయి సమాజంలో ఈ బాధలు, తల్లిదండ్రులు పెట్టే బాధలు ఉంటాయి, కానీ అన్నిటికీ వాళ్ళకి అనుకున్నది లక్ష్యాన్ని సాధించాలంటే కొంచెం కష్టపడాలి, దాని బదులు కూడా వాళ్ళకి ధైర్యం కూడా కావాలి. అదే లేడీస్ ఈ సినిమాలో చూపించాడు భయ్య. డైరెక్టర్ చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. అందరు యాక్టింగ్ కూడా బాగా చేశారు భయ్య. ఇందులో హీరోయిన్ హీరో అంతా ఒకటే, తనే బాగా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగుంది భయ్య. సినిమా కూడా సూపర్, ఫంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, బాగుంటుంది. కామెడీ మామూలు లేదు భయ్య, అసలు పీక్స్ అసలు సూపర్, ఒక హైలైట్ అసలు. కామెడీ మాత్రం చెప్పలేను, బాగుంటుంది అయితే, సూపర్ ఉంటుంది. హార్ట్కి అత్తుకుంటా భయ్య సాంగ్స్ అసలు. ఒక తల్లి సాంగ్ అయితే బాగుంది అసలు, నాకు మైండ్లో పోదు అసలు. ఇవాళ సాంగ్ ఇంకా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది. అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సూపర్ హైలైట్, ఒక దులిపేస్తుంది సాంగ్స్ అసలు. హాయ్ అండి, ఇప్పుడే రెడ్ బ్యాగ్ సినిమా చూశాను. నాకు ఫస్ట్ టైటిల్లో ట్రూ ఇన్సిడెంట్స్ అని వేశారు. అది పడగానే ఎలా ఉంటుందో అనుకున్న స్టోరీ. నిజంగా ట్రూ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఈ సమాజంలో జరుగుతున్నాయి, ట్రూ ఇన్సిడెంట్స్ చక్కగా చూపించిండు డైరెక్టర్ గారు. నాకు తెలిసి ఈ సినిమా ఈ రోజులో రావాల్సిన సినిమా. ఎందుకంటే ఒక అమ్మతనం, ఒక డాటర్ యొక్క గొప్పతనం గురించి కానీ, అమ్మతనం యొక్క గొప్పతనం గురించి కానీ చాలా బాగా చెప్పారు డైరెక్టర్ గారు. చాలా కళ్ళ కట్టినట్టు చూపించాడు డైరెక్టరు, చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది, మేము ఊహించని విధంగా డైరెక్టర్ గారు అద్భుతంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బీజిఎం అద్భుతంగా తీశాడు. ఇది అందరూ ఒక యూత్ సినిమానే అనుకుంటారు అందరూ, కానీ ఇది ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ చూడవలసిన సినిమా. అండ్ ఇప్పుడండి రెడ్ బ్యాగ్ సినిమా చూసాము, చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఏం జరుగుతుంది, అసలు గర్ల్స్కి ఏంటి అని చెప్పి ఏదైనా ఒక గర్ల్స్ ఒక తీసుకున్నారంటే దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉంటుందో, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బాగోక అని చెప్పి డైరెక్టర్ మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో ఏం జరుగుతుంది రాబాయ్, ఎట్లా ఉంది సొసైటీ, ఎట్లా ఉంది, గర్ల్స్ ఇలా చేస్తున్నారని చెప్పి దాన్ని ఒక చిన్న టాపిక్గా తీసుకొని ఒక సినిమానే నడిపించారంటే నిజంగా చాలా చాలా బాగుంది. హీరోయిన్లు ఏమన్నా ఫైటింగ్ ఉన్నారు, అసలు చాలా చాలా బాగుంది. ఆ వర్షంలో కూడా కింద నుండి ఏలాడి తీసినా కూడా ఇంకా పాప కోసం ప్రయత్నించాలి, ఏదో ఒకటి ఉండాలి, మనము సాధించాలని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని చేశారు కదా, నిజంగా చాలా చాలా బాగుంది. హీరో కన్నా మెయిన్ హీరోయిన్లకే వాళ్ళ లుక్సే కానీ, వాళ్ళ ఫైటింగ్, ఎనీథింగ్ మొత్తం చాలా చాలా బాగుంది. ఆ స్టోరీకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా, అమ్మ సెంటిమెంట్, ప్రతిదీ సెంటిమెంట్, ఫ్యామిలీ నుంచి ఎమోషనల్ మొత్తం చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనీథింగ్, చిన్న అదంటే జూనియర్ ఆర్టిస్ట్ నుండి కెమెరామెన్ వరకు అందరూ కష్టపడ్డారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే రెడ్ బ్యాగ్ సినిమా చూశాను. సినిమా క్లైమాక్స్ అయితే బాగుంది. నలుగురు హీరోయిన్లు కలిసి స్ట్రగుల్ అయ్యేది కానీ, వాళ్ళు ఎంత తప్పన పడి ఒక చిన్న అమ్మాయి కోసం కాపాడే విధానం కానీ, ఎంతమంది వచ్చినా వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని లాస్ట్ దాకా వచ్చి క్లైమాక్స్ చాలా బాగా ఇచ్చారు. వాళ్ళు 4 హీరోయిన్స్ అయితే చాలా మంచిగా యాక్ట్ చేశారు. సినిమా బాగా ఉంది, అందరూ వచ్చి చూడాలి. ఉమెన్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు అని చాలా క్లియరిటీగా డైరెక్టర్ గారు చూపించారు. అందరూ వచ్చి సినిమా చూడాలని అనుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ. ద రెడ్ బ్యాగ్ మూవీ ఈజ్ బెస్ట్ మూవీ అని చెప్పచ్చు ఈ జనరేషన్లో. అండ్ మూవీలో చాలా నాకు నచ్చింది ఏమంటే, ఉమెన్స్ ఈ జనరేషన్లో ఎలా అయినా ఉండొచ్చు, ఓన్లీ బాయ్సే కాకుండా గర్ల్స్ కూడా ఎలాంటైనా వర్క్ చేయొచ్చు. రవికుమార్ సార్ డైరెక్షన్ బాగా చేశారు. అండ్ మ్యూజిక్స్ ఫన్ వే చాలా నచ్చిందండి నాకు. ఇంకా సాంగ్స్ అయినా మ్యూజిక్స్ అయినా చాలా బాగుంది.